రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వీకెండ్ వచ్చిందంటే చాలు యువత అలాగే హై క్లాస్ కిడ్స్ అందరూ కూడా వీకెండ్ లో మొత్తంగా అటు పబ్స్ వైపు అలాగే డ్రగ్స్ వైపు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలు మొత్తంలో కూడా వ్యాపించి ఉన్న ఈ రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి అనేక మంది పైకి బర్త్డే పార్టీలు, ఫ్యామిలీ పార్టీలు అంటూ చెబుతూనే లోపల మాత్రం ఒక డ్రగ్స్ దందా నడుపుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు మద్యం సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ కూడా ఆ పార్టీస్ ని పర్టికులర్ గా కొంతమంది ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇందులో సినీ సెలబ్రిటీలో లేదంటే ఈ మధ్య కాలంలో కొంతమంది సింగర్ సెలబ్రిటీలు లాంటి వాళ్ళు అరెస్ట్ అవుతూ ఉండడం, వాళ్ళని పట్టుకోవడం చూసాం. కానీ ఇప్పుడు ఒక తెలంగాణకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రస్తుత ఎంపీ ఇద్దరు కూడా ఇదే డ్రగ్స్ కేసులో పట్టుబట్టడం అంటే ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపుతున్న అంశం. డ్రగ్స్ పార్టీలో ఏకంగా ఒక ఎంపీయే పట్టుబట్టారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు టీడీపీ ఎంపీగా ఉన్న పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డారు. మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఒక కాల్పుల కలకలం జరిగింది. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ గా దీన్ని గుర్తించడం జరిగింది. అయితే ఇందులో దాదాపుగా 8 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ 8 మందిని కూడా అరెస్ట్ చేశారు. అయితే రివాల్వర్, కొకైన్ ని కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ పార్టీ సమాచారం తెలుసుకున్న తర్వాత సోదాలకు వెళ్ళింది ఈగల్ టీమ్. అయితే పోలీసులను చూసి ఫైర్ ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ చేసుకుంటున్న వ్యక్తులు 8 మందిలో ఎవరో ఫైర్ కూడా పోలీసుల మీదకి ఓపెన్ చేశారు అంటే డ్రగ్స్ ఏ స్థాయిలో వీళ్ళు తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈగల్ టీమ్ ని అడ్డుకుని హంగామా చేసే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. పార్టీలో డ్రగ్స్ అలాగే కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్ బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకుంది ఈగల్ టీం. సమాచారం తెలిసి రంగంలోకి దిగారు ఎస్ఓటి పోలీసులు కూడా. అటు పార్టీలో రాజకీయ నేతలు, అది కూడా మాజీ ఎమ్మెల్యే అలాగే ప్రస్తుత ఎంపీ, టీడీపీ ఎంపీ ఉండడం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి కలకలం రేపుతుంది. ఎంపీ పుట్టా మహేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో సహా 8 మంది వీఐపీలను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. అరెస్ట్ అయిన 8 మందిలో కొందరు 3 రౌండ్స్ పాటు కాల్పులు జరిపినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఈగల్ టీం, తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ఈగల్ టీం ఏదైతే ఉందో చాలా ఫోర్స్ఫుల్ గా డ్రగ్స్ నియంత్రణ కోసం పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఈ ప్రత్యేక విభాగమే ఈగల్, ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అంటూ ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో TGANB కింద ఇది పనిచేస్తూ ఉంది. దీని ద్వారా అనేక రూపాల్లో ఎక్కడెక్కడ ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు అని వీకెండ్స్ లో అంతే తీవ్రంగా నిఘా పెడుతుంది ఈ టీం. అయితే ఏకంగా ఒక మాజీ ఎమ్మెల్యే అలాగే ప్రస్తుత ఎంపీ కూడా ఇలాంటి దాంట్లో దొరకడం మాత్రం నిజంగా సిగ్గుచేటు.